హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మావికి మినపప్పును అయితే ఒక 2-3 సార్లు అయితే కడుక్కొని నీట్గా ముందు రోజు నైట్ అయితే నానబెట్టి పెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ మనం టిఫిన్ కోసం కానీ స్నాక్స్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ చేసుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట. హైదరాబాద్లో 3-4 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి వేడి వేడిగా తినడానికే ఇష్టపడతాం. ఇప్పుడు ఉన్న సీజన్ అలాంటిది, అస్సలు వర్షాలు అయితే తగ్గట్లేదు. సో ఇంక ఎర్లీ మార్నింగ్ మన కోసం అయితే టిఫిన్ ఇలా చేస్తే బాగుంటుంది అని అయితే నేను పిల్లల కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఎంత బాగా వచ్చాయనంటే 1కి 2 తినొచ్చు, అంత బాగా వచ్చాయన్నమాట. ఇదంతా పిండిని మిక్సీ జార్లో వేసి పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అంతా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్, 1 స్పూన్ రవ్వ అండ్ కొంచెం జీలకర్ర అయితే నేను యాడ్ చేశాను. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని పొయ్యి వెలిగించి కడాయి పెట్టేసుకొని ఒక వాయి తర్వాత ఒక వాయి, కొంతమంది చేయితో వేస్తారు అలవాటు ఉన్న వాళ్ళు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వడలు వేయడంలో కొంచెం కింగ్ అయిన వాళ్ళు ఏంటంటే చేయితో వేస్తారు. నాకైతే చేతితో వేయడం అంత రాదు కాబట్టి నేను పాల కవర్ మీదే నేర్చుకున్నాను. ఎస్పెషల్లీ నాకు వడలు వేయడం అస్సలు రాదండి. ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఆంటీ ద్వారా నేను నేర్చుకున్నాను. ఆ ఆంటీ నేను ఎప్పుడు వడలేసినా కూడా ఆంటీని నేను ప్రతిసారి గుర్తు చేసుకుంటాను. ఆంటీ అయితే ఇప్పుడు లేరు, మిస్ యూ అనే చెప్పాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకోవాలి. ఇవి అంటినా కూడా కాలిన తర్వాత విడిలిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా చేసుకున్నామంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరం హెల్తీగా తినొచ్చు. దీంట్లోకి పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ బాగుంటుంది. సాంబార్ అయితే ఇంకా బాగుంటుంది. సాంబార్లో అన్నీ ముక్కలు ముక్కలుగా చేసుకొని వేసుకొని స్పూన్తో తిన్నామంటే సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇలా ఒక వాయి తర్వాత ఒక వాయి వేసుకోవాలి. ఒక 3 వాయిలు అయితే నేను వేసాను అనమాట. ఎంత లేదన్నా 3 అలా వచ్చాయి. మా ఆయన ఏమంటున్నాడంటే ఈ టైం కాదు, నువ్వు ఇంత ఎర్లీ మార్నింగ్ లేసి చేయాల్సింది ఇప్పుడు చేస్తున్నావు, అసలు టైమ్స్ ఏం కావట్లేదు అని. పిల్లలు మాత్రం వేడివేడిగా 2 అయితే వేసుకొని తినేశారు. కాబట్టి వెదర్ కూల్గా ఉండడం వల్ల కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవడం కష్టమే కానీ చెప్పొచ్చు. ఇలా అయితే నేను చేశాను అనమాట. తను కూడా తిని తను లంచ్ బాక్స్లో అయితే 2 పెట్టమన్నాడు ఎక్స్ట్రా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తినొచ్చని. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి. రౌండ్గా రావడానికి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. ఫస్ట్లో వేసినప్పుడు నాకైతే అంత రౌండ్గా అయితే రాలేదు, కానీ చేస్తూ చేస్తూ చేయి తిరిగిపోయి అలా రౌండ్గా అయితే వచ్చాయన్నమాట వడలు. సో నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి.